పేలుడు పదార్థాల కేసుల తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అంట. కాంగ్రెస్ పార్టీ అహింసావాదంతో ఉండే పార్టీ. కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలపైన నడిచే పార్టీ. ఈరోజు స్వాతంత్రం తెచ్చుకున్న పార్టీ, అది కూడా అహింసా మార్గంలో తెచ్చుకున్న పార్టీ. అసొంటిది ఈరోజు పేలుడు పదార్థాలు కలిగినటువంటి మరి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఈరోజు అసలు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఎవరు ఏ విధంగా వచ్చిండ్రు. ఆ రోజు టీపీసీసీ కార్యదర్శిగానే మరి శ్రీధర్ రెడ్డి గారు కానీ, ఇంకా కోదన్ రెడ్డి గారు కానీ చాలామంది నాయకులు ఉన్న పరిస్థితులు. కానీ గత తెలంగాణ ఏర్పడ్డాక మేము అద్వారా కార్యదర్శిగా చేసి మేము ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాం. ఈరోజు మేము లేవు అంటే ఒక క్యారెక్టర్ ఉన్నోళ్ళు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అంకిత భావం ఉన్నోళ్ళు ఉన్నారు. ఈరోజు కొన్ని వందల మందిని పీసీసీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి లెక్కేసారు, ఉపాధ్యక్షులు లెక్కేసారు. అసలు ఎవరో తెలియదు, ఏందో తెలియదు. ఈరోజు నేర చరిత్ర గల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇంతకు మించిన మా బుద్ధిమంతులే కనబడతారా నీకు? మొత్తం వీళ్ళే కావన్నా, ఈరోజు మొత్తం క్రిమినల్స్ కావన్నా నీకు? మొత్తం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు కావన్నా? అసలు ఆ కమిటీ పేర్లు చదివితే ఒక్కడు అసలు వీళ్ళు ఎవరు, ఎప్పుడు, ఏడ పని చేసినారు? ఈరోజు సంచులు మోసిన వాళ్ళు, బ్యాగులు మోసిన వాళ్ళు, చెంచాగిరి చేసిన వాళ్ళు, బ్రోకర్గిరి చేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు లేని వాళ్ళు కార్లలో పెద్ద పెద్ద కండువాలు పెట్టుకొని ఈ కొనకే లేకుండా కను ఎప్పుడు గత 10 ఏళ్ళలో మేము ఎప్పుడు కూడా ఆ కండువా చూడలే, ఆ ముఖాలు చూడలే.